హాయ్ అండి. హలో. వెల్కమ్ టు ఆదీస్ లైఫ్ స్టైల్ అండి. ముందుగా నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే న్యాచురల్గా హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నానండి. హెర్బల్ హెయిర్ ఆయిల్. హెయిర్ ఆయిల్ వల్ల చాలా గ్రోత్ ఉందండి. హెయిర్ మాత్రం డాండ్రఫ్ కూడా రిమూవ్ అవుతుంది. నా కస్టమర్స్ నాకు చెప్తున్నారు. మీరు కూడా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబరు, ఆర్డర్ చేసుకోవచ్చు. ఈరోజు నా స్టైల్లో దొండకాయ పచ్చికారం ఎలా చేయాలో చూపిస్తానండి. దానికోసం నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకొని ఇలా బారుగా కట్ చేసుకున్నానండి. అలాగే మీడియం సైజు 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని ముక్కలుగా చేసి, ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకున్నానండి. చూసారా? ఇప్పుడు కళాయి పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోనండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత నేను జీలకర్ర వేసుకుంటున్నానండి. జీలకర్ర వేసుకొని 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసుకున్నానండి, ఆనియన్ పేస్ట్. ఈ పేస్ట్ కూడా కొంచెం బాగా నూనెలో వేగిన దాకా వేయించుకోవాలండి. ఆ ఆయిల్ పైకి తేలిన దాకా. చూసారా? ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలుతూ వేగాలండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టీ స్పూను పసుపు వేసుకుంటున్నానండి. కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు కూడా ఉప్పు కూడా వేసుకుంటానండి. ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటున్నాను అది కూడా. ఇప్పుడు 2 కలిపేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మొత్తం కలిపేటట్టు కలుపుకోవాలండి. చూసారా? ఇది ఆయిల్లోనే ఈ ముక్క సగం వరకు మగ్గనివ్వాలండి. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తున్నానండి. ఇప్పుడు మూత తీసేసి చూద్దామండి. చూసారా? ఇలా మగ్గిపోయినట్టు వస్తుంది. ఇప్పుడు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ దొండకాయ ముక్క ఉడికేలా చూసుకోవాలండి. సగమైన అడుగు మాడిపోకుండా నేను కొద్దిగా వాటర్ పోసానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలయి పెట్టుకుంటూ చూసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటానండి. చూసేది ఇప్పుడు దీంట్లో సగం ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్లు 3 టేబుల్ స్పూన్ దాకా పెరుగు తీసుకున్నానండి. దొండకాయకి పెరుగు వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే 1.5 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పౌడరు, గరం మసాలా ఇవన్నీ వేసానండి. ఇవన్నీ కలిపేసుకొని వాటర్ పోసుకుంటున్నానండి. గ్రేవీ కన్సిస్టెన్సీ వరకు. ఈ గ్రేవీ కూడా మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. బాగా చిక్కగా ఉండి కుక్కకు పట్టుకునేలా ఉండాలనుకున్నా అది మొత్తం పీల్చుకునే వరకు ఉంచుకొని మొత్తం దగ్గరకు అయ్యేలాగా చేసుకోండి. నేను కొద్ది గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం ఉంచాను వాటర్ లాగా. చూసారా? సేమ్ ఇలా ఉంది. అయిపోయిందండి. ఉప్పు కారం తీసుకొని టేస్ట్ చూసుకోండి. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, కస్తూరి మేతి వేసానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.